Sundar Pichai from Google, Susan from YouTube, Marissa Mayer from Yahoo, ఈ టెక్ జెంట్స్ అంతా ఒక కామన్ పాయింట్ తో వీళ్ళ CEO జర్నీని స్టార్ట్ చేశారు. ఇట్స్ నథింగ్ బట్ ప్రోడక్ట్ మేనేజర్. దే డూ నాట్ ఈవెన్ రైట్ ఎ సింగిల్ కోడ్, దే డూ నాట్ ఈవెన్ డిజైన్ ఎ సింగిల్ యాప్, బట్ దే షేప్ సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్. బట్ హౌ త్రూ ద పవర్ ఆఫ్ పవర్ మేనేజ్మెంట్. బట్ ఎలా మీరు డెవలపర్ కాకపోయినా, డిజైనర్ కాకపోయినా, ప్రోడక్ట్ బిహైండ్ సీన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ వాట్ ఈస్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ వాట్ యాక్చువల్లీ ప్రొడక్ట్ మేనేజర్స్ డూ. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ తీసుకోవడానికి మోటివేషన్ అయితే ఇస్తుంది. లెట్స్ మీట్ రాకేష్, యంగ్ enthusiastic entrepreneur with brilliant idea. రాకేష్ ఒక యాప్ ని బిల్డ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అండ్ ద ఐడియా ఇస్ అబౌట్ కాలేజ్ స్టూడెంట్స్ కి సేఫ్ అండ్ అఫోర్డబుల్ హాస్టల్స్ ని ఫైండ్ చేయాలి, ఒక వన్ స్టాప్ సొల్యూషన్ బిల్డ్ చేయాలి అనుకున్నాడు. రాకేష్ యాప్ ని బిల్డ్ చేయడానికి ముందు తను బిల్డ్ చేసిన యాప్ లో ఉండాల్సిన మెయిన్ కీ ఫీచర్స్ ని థింక్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. లైక్ విచ్ ఫీచర్ షుడ్ బి బిల్డ్ ఫస్ట్, షుడ్ ద హోమ్ పేజ్ షో ఎ మ్యాప్ వ్యూ ఆర్ లిస్ట్ వ్యూ, వాట్ పేమెంట్ ఆప్షన్స్ ఆర్ నీడెడ్, ఈఎంఐ ఆప్షన్ ఇంక్లూడ్ చేయాలా, స్టూడెంట్ ఫిల్టర్స్ ఏమేం పెట్టాలి, గర్ల్స్ ఓన్లీ పెట్టాలా, ఫుడ్ ఇంక్లూడెడ్ పెట్టాలా, డిస్టెన్స్ క్యాంపస్ పెట్టాలా, విల్ ద రివ్యూస్ వి వెరిఫైడ్ ఆర్ నాట్, ఇలాంటివన్నీ కూడా. రాకేష్ దగ్గర ప్రాపర్ ప్లానింగ్ ఉంది, బట్ ఆన్సర్స్ లేవు. సో దెన్ హీ రియలైజ్ ద ఐడియా ఉంటే చాలదు, ఎగ్జిక్యూషన్ కోసం క్లారిటీ కావాలి అని చెప్పేసి. సో రాకేష్ హైడ్ ప్రియా, ఎ ప్రొడక్ట్ మేనేజర్, అండ్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ. ప్రియా క్వశ్చన్డ్ హర్ సెల్ఫ్, ఈజ్ దిస్ యాక్చువల్లీ ఎ ప్రొడక్ట్ పీపుల్ నీడ్, విల్ దే యూజ్ ఇట్, విల్ దే పే ఫర్ ఇట్ అని చెప్పి తను ఆలోచించుకుంది. ప్రియా యాప్ బిల్డ్ చేయడం కన్నా ముందు యాప్ కి కావాల్సిన రీసెర్చ్ స్టార్ట్ చేసింది. రియల్ యూజర్స్ తో మాట్లాడింది, లైక్ స్టూడెంట్స్, హాస్టల్ ఓనర్స్, వార్డెన్స్, అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కాల్ తీసుకుంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ నుంచి ప్రియా ఫైండ్ అవుట్ చేసిన థింగ్స్, ఆన్లైన్ లో చాలా ఫేక్ లిస్టింగ్స్ ఉన్నాయి, హాస్టల్స్ కి ప్రాపర్ రివ్యూస్ లేవు, హిడెన్ చార్జెస్ లైక్ లాస్ట్ మినిట్ లో ఇంక్రీస్ చేస్తున్నారు, సేఫ్టీ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వాటికి ఈఎంఐ ఆప్షన్స్ లేవు. ఈ కన్వర్సేషన్ లో ప్రియాకి అర్థమైంది ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ జస్ట్ కన్వీనియన్స్ మాత్రమే కాదు, ట్రస్ట్ అండ్ అఫోర్డబిలిటీ కూడా ఉండాలి అని. అండ్ బెంచ్ మార్క్ చేసి గవర్నమెంట్ రెగ్యులేషన్స్, సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఆఫరింగ్స్ అన్ని అర్థం చేసుకుని తన యాప్ ని డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది. నో ప్రియా హ్యాస్ క్లారిటీ ఆన్ వాట్ టు బిల్డ్ అండ్ వై షీ ఈస్ బిల్డింగ్ అని చెప్పేసి. ఇప్పుడు ప్రియా మైండ్ సెట్ చాలా క్లియర్ గా ఉంది. స్టూడెంట్స్ డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని ప్రోడక్ట్ డిజైన్ చేయాలి, నాట్ ఆన్ అజంప్షన్స్. దట్స్ వై షీ కొలాబరేటెడ్ విత్ డిజైనర్స్. స్టూడెంట్స్ కి వాల్యూ ఇచ్చే ఫీచర్స్ మాత్రమే ఫైనల్ ప్రోడక్ట్ లో ఇంక్లూడ్ చేయాలి అనుకుంది. హాస్టల్లో వైఫై కావాలా, టిక్ చేసింది. ఫుడ్ ఇంక్లూడ్ చేయాలా, టిక్ చేసింది. గర్ల్స్ ఓన్లీ హాస్టల్ కాలేజ్ దగ్గరలో చూపించాలా, టిక్ చేసింది. స్టూడెంట్ కి ఇంపార్టెంట్ అండ్ ఫిల్టర్స్, యాప్స్ లో లుక్ అన్ని డిజైన్ చేసిన తర్వాత ప్రియా వోంట్ స్టాప్ దేర్. షీ కండక్టెడ్ షార్ట్ సర్వేస్. షీ స్పోక్ టు 100+ స్టూడెంట్స్, షోడ్ ఎర్లీ స్క్రీన్ డిజైన్స్ అండ్ వ్యాలిడేటెడ్ వెదర్ ద ప్లాట్ఫామ్ ఫెల్ ట్రస్ట్ వర్తీ ఆర్ నాట్. ఈజ్ ఇట్ సేఫ్ టు బుక్ ఇన్ దట్ యాప్ అనేది చూసుకుంది. ఇఫ్ ద ఈఎంఐ ఆప్షన్ వుడ్ యాక్చువల్లీ బి యూజ్డ్ అని చెప్పేసి చూసుకుంది. ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని ప్రియా ఫీచర్స్ ని ట్విక్ చేసింది, అన్నెసెసరీ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసింది, అండ్ టెస్ట్, లెర్న్, ఇంప్రూవ్ అనే ఇటరేటివ్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి కంటిన్యూస్ గా యాప్ ని బెటర్ చేసింది. నెక్స్ట్ క్రిటికల్ స్టెప్ లో ప్రియా PRD, ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసింది. అంటే డెవలప్మెంట్ టీమ్ కి క్లియర్ గా అర్థమయ్యేలా ఏం కావాలి, ఏ ఫీచర్స్ ఉండాలి, ఆ ఫీచర్స్ ఎలా ఉండాలి అనేది క్లియర్ గా చెప్పింది. లైక్ ఈఎంఐ ఆప్షన్ ఇంక్లూడ్ చేసింది, బికాస్ స్టూడెంట్స్ బడ్జెట్ టైట్ గా ఉండడం వల్ల ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయడం ప్రాక్టికల్ గా ఉంటుంది కాబట్టి. ప్రియా సక్సెస్ ని క్లియర్ మెట్రిక్స్ తో డిఫైన్ చేసింది. బుకింగ్ టైం 40% తగ్గించడం, 80% యూజర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం, ట్రాక్ చేయడం అన్ని కూడా చేసింది. PRD అంటే ఇందాక చెప్పిన ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కంప్లీట్ అయ్యాక డిజైన్ టీమ్ వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ చేసింది. అంటే ఒక యాప్ లో బటన్, టెక్స్ట్, ఫ్లో ఎక్కడ ఉంటాయో సింపుల్ స్ట్రక్చర్ గా చూపించే లేఅవుట్ అన్నమాట. నెక్స్ట్ ప్రియా డిజైన్ చేసిన యాప్ 100 మంది స్టూడెంట్స్ కి ఇచ్చి వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో అబ్జర్వ్ చేసి ఆ ఇష్యూస్ ని కోడ్ రాయకముందే ఎర్లీగా ఫిక్స్ చేసింది. ప్రియా డైలీ స్టాండప్ మీటింగ్స్ కండక్ట్ చేసింది డెవలపర్స్ అండ్ డిజైనర్స్ తో. వాట్ ఆర్ వి వర్కింగ్ టుడే, వాట్ ఈస్ బ్లాకింగ్ అస్ రైట్ నౌ, వాట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అండ్ ఈస్ రెడీ. అజైల్ అప్రోచ్ లో వీక్లీ స్ప్రింట్స్ త్రూ ఫీచర్స్, రిలీజ్ అన్ని తెలుసుకుంటూ ఉంది. డెవలప్మెంట్ సైడ్ బై సైడ్ ప్రియా క్లియర్ గా ప్లాన్ చేసుకుంది, వాళ్ళతో ఎగ్జాక్ట్ గా చేయించింది. టైర్ 1 సిటీస్ లో మైగ్రేట్ అయ్యే కాలేజ్ స్టూడెంట్స్ తో అర్జెంట్లీ నీడెడ్ రిలయబుల్ హాస్టల్స్ గురించి ఆన్బోర్డ్ చేసుకుంది. స్ట్రాంగ్ బ్రాండ్ మెసేజింగ్ డిఫైన్ చేసింది. వెరిఫైడ్ హాస్టల్స్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి చూపించుకుంది. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ చూపించింది, ఫుడ్ అవైలబిలిటీ చూపించింది, గర్ల్స్ ఓన్లీ ఆప్షన్స్ చూపించింది. నెక్స్ట్ ఫుల్ బ్లాంగ్ GTM స్ట్రాటజీ ఫిక్స్ చేసింది. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేసింది, ఇన్ఫ్లుయెన్సర్ టైఅప్స్ చేసింది, SEO అండ్ బ్లాగ్స్ రాపించింది, అఫిలియేట్ పార్ట్నర్షిప్ చేసింది. యాప్ లాంచ్ అయిన తర్వాత ప్రియాకి అసలైన ఫేజ్ స్టార్ట్ అయింది. యూజర్స్ ని యాప్
యాప్‌లోకి ఎలా తీసుకురావాలి, ఎలా మానిటర్ చేయాలి, రేటింగ్స్, బగ్స్, రిపోర్ట్స్, సపోర్ట్ ఫీడ్‌బ్యాక్స్, బుకింగ్ ప్రాసెస్‌లో ఎక్కడ స్టూడెంట్ డ్రాప్ అవుతున్నారో అన్నీ ట్రాక్ చేసింది. ఈ డేటా అంతా బేస్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా బగ్స్ ఫిక్స్ చేశారు. కన్‌ఫ్యూజింగ్ స్టెప్స్ సింపుల్ చేశారు. పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేశారు. యూజర్స్ అడిగిన యూజ్‌ఫుల్ ఫీచర్స్ యాడ్ చేశారు. యాప్ ఒకసారి రిలీజ్ అయ్యాక వర్క్ అయిపోయింది అని కాదు. మార్కెట్ చేంజ్ అవుతుంది. యూజర్స్ నీడ్స్ మారుతూ ఉంటాయి. కాంపిటీటర్స్ ఇంకా పెరుగుతూ ఉంటారు. వాళ్ళని బట్టి ఇంకా ఏం చేంజెస్ చేయాలి ఇవన్నీ చూసింది. దట్స్ వై ప్రియా ఎవ్రీ క్వార్టర్‌కి క్లియర్ రోడ్ మ్యాప్ ప్లాన్ చేసింది. లైక్ నెక్స్ట్ ఏం బిల్డ్ చేయాలి, ఏం ప్రయారిటీ ఇవ్వాలి, ఏం చేంజెస్ చేయాలి అని చెప్పేసి. రిలీజింగ్ ద యాప్ డజంట్ మీన్ ద వర్క్ ఇస్ డన్. ద మార్కెట్ చేంజెస్, యూజర్ నీడ్స్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రోడక్ట్ కూడా అడాప్ట్ అవుతూ ఉండాలి. ఓవరాల్ గా ప్రియా ఒక ప్రొడక్ట్ మేనేజర్ గా మెయిన్ గా చేసింది ఏంటంటే యూజర్ ప్రాబ్లమ్ ని డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంది. అజంప్షన్ కాకుండా రియల్ నీడ్స్ కి సొల్యూషన్ డిజైన్ చేసింది. అన్నెసెసరీ ఫీచర్స్ ని రిమూవ్ చేసి రైట్ ఫీచర్స్ ని మాత్రమే డిజైన్ చేసింది. డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్ టీమ్స్ అందరినీ ఒకే డైరెక్షన్ లో అలైన్ చేసింది. అండ్ బిజినెస్ సైడ్ కూడా మైండ్ పెట్టుకొని ప్రోడక్ట్ ని గ్రో అండ్ సస్టైన్ చేశారు. ఇక్కడ ప్రియా లేకపోతే టీమ్స్ ర్యాండమ్ గా వర్క్ చేసేవాళ్ళు. బట్ ప్రియా వల్ల ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ తో వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. సో దట్ స్టూడెంట్స్ కెన్ యూస్, దే కెన్ ట్రస్ట్, దే కెన్ లవ్ ద ప్రోడక్ట్. దట్స్ ద రియల్ పవర్ ఆఫ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కెరీర్ ఎలా ఉంటుంది, సాలరీస్ ఎలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు అది క్లియర్ గా చెప్తా. నాన్ టెక్ రోల్స్ లో ప్రోడక్ట్ మేనేజర్ ఒక హై పేయింగ్ డిజిగ్నేషన్. ఇండియాలో ప్రోడక్ట్ మేనేజర్స్ 25 lakhs to 60 lakhs per annum వరకు ఇస్తున్నారు అనమాట. ఎంఎన్సీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటాలో ఇందులో పీక్ గ్రోత్ అనేది ఉంటుంది. స్టార్టప్స్ లైక్ స్విగ్గీ, జొమాటో వాటిలో ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ప్రొడక్ట్ మేనేజర్స్ కి హై డిమాండ్ ఎందుకు అంటే టెక్ ఇండస్ట్రీ ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. కంపెనీస్ కి కోడింగే కాదు, విజన్ సెట్ చేయగలిగే టీమ్స్ ని కోఆర్డినేట్ చేయగలిగే వాళ్ళు కూడా కావాలి. అండ్ అందులో ఒక కీ మెంబర్ ఈ ప్రొడక్ట్ మేనేజర్. కంపెనీస్ నీడ్ లీడర్స్ హూ కెన్ మేక్ యూజర్ ఫస్ట్ డెసిషన్, విచ్ ఇస్ వై స్కిల్స్ లైక్ యూజర్ ఎంపతి, అనలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, బిజినెస్ అండర్స్టాండింగ్ మ్యాటర్స్. సో చూసారు కదా, ప్రొడక్ట్ మేనేజర్ ఈజ్ లైక్ ఏ CEO. దే డోంట్ కోడ్, దే డోంట్ డిజైన్, బట్ ప్రొడక్ట్ మేనేజర్స్ వల్ల ప్రొడక్ట్ సక్సెస్ అవుతూ ఉంటాయి అనమాట. రాకేష్ అండ్ ప్రియా స్టోరీ మనకి ఏం చెప్తుంది అంటే గ్రేట్ ఐడియాస్ కి గ్రేట్ ఎగ్జిక్యూషన్ కావాలి. అండ్ ప్రొడక్ట్ మేనేజర్స్ ఆ గ్యాప్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. టు బిల్డ్ ఎ కెరీర్ ఇన్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, స్టార్ట్ విత్ యూజర్ రీసెర్చ్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ బిల్డ్ సైడ్ ప్రాజెక్ట్స్. ద పాత్ ఇస్ ఛాలెంజింగ్ బట్ ఎక్స్ట్రీమ్లీ రివార్డింగ్. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ కెరీర్ పాత్స్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.